నమస్కారం. వెన్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ కమిటీ హాల్లో విపులతో చీఫ్ విప్ జీవి సమావేశం. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఘంటసాల వర్ధంతి వేడుకలు. చేసిన తప్పులకు ఎక్కడా సమాధానం చెప్పాల్సి వస్తుందో అన్న భయంతోనే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రానంటున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అంత మాత్రం దానికి అతడిని వైకాపా ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించింది ఎందుకని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నది అన్న విషయం కూడా మరచిపోయి సభకు రానంటూ ప్రజాస్వామ్యం అంటే అతడికి ఉన్న చిన్న చూపని చాటుకుంటున్నారన్నారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో విప్పులు అందరితో అసెంబ్లీ సమావేశాల సన్నాహక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు చీఫ్ విప్ జీవి. ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేల కోసం అవగాహన సదస్సు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అవగాహన సదస్సులకు ముందు రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, తర్వాతి రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని వెల్లడించారు. అవగాహన సదస్సుల నిర్వహణతో పాటు సభా సాంప్రదాయాలు పునరుద్ధరించేలా, సభా గౌరవ మర్యాదలు పెంచేలా ఈసారి సమావేశాల నిర్వహణ ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పులిచెర్ల అంజిరెడ్డి పల్నాడు ఐటీ వింగ్ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం చేయవలసిన కార్యక్రమాల గురించి, కార్యకర్తల కోసం నిలబడే విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని, 2029లో జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గుమ్మడి కళాపీఠం కార్యాలయంలో అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథి వజ్రగిరి జస్టిస్ మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఘంటసాల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేశారని, 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడని, పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం మరణిస్తే ఆయన పార్థివ దేహం వద్దకు పోయిన వారు లేరని, ఘంటసాల తన గళంతో ప్రజలను చైతన్యపరిచి శ్రీరాములు పార్థివ దేహాన్ని మోసారని అన్నారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో గాన గంధర్వులు అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారి వర్ధంతి కార్యక్రమాన్ని కళాకారుల మధ్యలో చేయడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జస్టిస్ గారిని వారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒక శిల్పిని ఒక మాట అడిగాను, ఏమండి శిల్పాలు ఎవరికి పెడతారు, ఎందుకు శిల్పాలు పెట్టాలి అని అడిగాను. అతను స్థపతి. స్థపతి అంటే ఒక గొప్ప సంస్థానానికి అధినేత. ఆయన అన్నాడు, ఏ వ్యక్తినైతే 30 సంవత్సరాల తర్వాత 2-3 తరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని నివాళులు అర్పిస్తూ అతని గురించి చెప్పుకుంటున్నారు అంటే అతను విగ్రహాలు పెట్టుకోవడానికి అర్హుడు. అందులో ప్రథముడిగా మన ఘంటసాల వెంకటేశ్వర గారు వస్తారు. ఈ 10-15 ఏళ్ల కాలంలో నేను చాలా ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం, వెళ్ళడం జరిగింది. ఎక్కడ పెట్టినా ఘంటసాల గారి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆయన జయంతులు వర్ధంతులు చూస్తున్నారు. నాకున్న అనుభవంలో నాకు జాతీయ స్థాయిలో ఘంటసాల అవార్డు ఇచ్చారు. అది నేనేదో గొప్పగా సాధించాను, పాటలు పాడానని కాదు. నేను ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేను సత్తెనపల్లిలో, వినుకొండలో ఘంటసాల కళానిలయం అనే కార్యక్రమం పెట్టి చేయడం జరిగింది. మేమంతా కలిసి ఘంటసాల గారి ఇంటికి ఊరెళ్ళాం. ఘంటసాల గారి కుమారులు, కుమార్తె, కోడళ్ళు, పిల్లలు మొత్తం వచ్చారు. ఘంటసాల బొమ్మ ఆవిష్కరణ, ఘంటసాల విగ్రహం ఆవిష్కరణ. ఆయన ఎక్కడ తిరిగి పాటలు పాడారు, ఎక్కడ ఆయన నాట్యాలు చేశారు, ఏ చెరువులో ఈదులు ఆడారు, ఏ గుళ్ళో కూర్చొని భజన చేశారు, అవన్నీ చూసాం. ఎక్కడైతే కూర్చొని ఆయన పాటలు పాడారో అక్కడ మేము కూడా కూర్చొని పాటలు పాడాం. మాకు తెలిసిన వరకు పాటలు నివాళులు అర్పిస్తాం. మనం ఎందుకు ఘంటసాలను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే తెలుగు జాతికి ఐకాన్ లాంటి వారు మనకి 2 ఉన్నారు. మొదట ఆయన ఎన్టీఆర్, రెండో ఆయన ఘంటసాల.
నేను ఒకసారి పెద్ద సభలో చెప్పాను, నాకు ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు కూడా ఇచ్చారు. మీరు చప్పట్లు పట్టుకోండి, ఎందుకంటే ఇది అలవాటు. నెల్లూరులో నాకు 7 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు ఇచ్చారు. దానికి కారణాలు చెప్తాను. నేను నిర్వహించిన కార్యక్రమాలే కాదు కానీ నేను పాటలు పద్యాలు కూడా పాడాను. అంతేకాకుండా నేను చిత్రాలు గీసాను, ఘంటసాల చిత్రాలు గీసి పెద్ద కళాకారుల చేత ఆవిష్కరింపజేయడం కూడా జరిగింది. దాని మీద నన్ను గుర్తించి చేశారు. అక్కడ నేను ఒక మాట అన్నాను, ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు తీసుకుంటున్నప్పుడు అంతా నా మాటల కోసం ఎదురు చూస్తుంటే అసలు ఎన్టీఆర్కి ఘంటసాలకి అభిమానులే లేరండి అన్నారు. అసలు అభిమానులు ఉండరండి అన్నారు. అదేంటండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారు కానీ ఒట్టి అభిమానులు ఏంటి? నాకు ఒక ఆయన అభిమానం ఉండొచ్చు కానీ వీరాభిమానం ఇంకొక ఆయన వీళ్ళు. అందువల్ల ఆ రోజు వాళ్ళందరూ అన్నారు, ఎందుకు వీళ్ళు ఐకాన్స్ అంటే తెలుగు జాతి గర్వించదగినటువంటి గొప్ప నాయకులు గాయకులు వాళ్ళిద్దరు. అందువల్ల వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఘంటసాల గారి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే తెలుగు భాష ఆయన నోట నుంచి వినాలి. తెలుగు పాట, తెలుగు పద్యం, తెలుగు శ్లోకం, సంస్కృత శ్లోకం ఏదైనా ఘంటసాల పాడకపోతే ఆ పాటకి జీవం లేకుండా పోయేవి. ఈరోజు మన వినుకొండలో గుర్రం జాషువా గారు రచించినటువంటి పాపాయి శిశువు పద్యాలు ఘంటసాల వారు పాడారు. ఎంతమందికి తెలుసు? నేను ఈరోజు ప్రత్యేకంగా యూత్ని అభినందిస్తున్నా. అంటే మేమేదో పెద్ద కుర్రోళ్ళని ముసలోళ్ళని కాదు. నాకు 60 దగ్గర పడి ఆయన అంతే, వారు పెద్దవారు. మేమే కాకుండా ఘంటసాల మీద అభిమానంతో మీరు రావడం అనేది సంతోషిస్తారు. ఘంటసాల గారు ఏ పాట పాడినా ఆ పాటకి జీవం, ఆ పాటకు అమృతత్వం, ఆ పాట అజరామరం. ఉదాహరణ మన జాషువా, మన గుర్రం జాషువా గారు, మన ఊరి గుర్రం జాషువా గారు రాసినటువంటి శిశువు పద్యం. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చునో కొసరియుంటదిగను కొట్టుకును, అంబపై తనకెంత సంబంధమున్నదో చేర్చి ఏడ్చి ఓడిగము చేయించుకొనునో, పరమేశ్వరుండేమి సరసంబులాడునో. స్థానిక ముస్లిం మైనార్టీ ప్రతినిధుల వినతి మేరకు పట్నంలో ఈద్గా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన మేరకు పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. వినుకొండ పట్టణంలో తిమ్మాయిపాలెం రోడ్డులోని నమాజ్ కుంట వద్ద ఉన్న ఈద్గా అభివృద్ధికి సంబంధించి మర్కజ్ మస్జిద్ ఏ అబూబాకర్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులను కలిసి వినతి పత్రం అందించారు. పెరుగుతున్న జనాభాగా అనుగుణంగా ఈద్గా స్థలం సరిపోవడం లేదని, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఆ పనులు ఇప్పటికే ప్రారంభించామని, అలానే సదర్ ఈద్గా సరిహద్దుల్లో ఆక్రమణలకు అవకాశం లేకుండా ప్రహరీ గోడ నిర్మాణం, నమాజ్కు అనువుగా మట్టితో లెవలింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆ విషయంలో వినుకొండ మున్సిపాలిటీ ద్వారా పనులు చేయించాల్సిన చీఫ్ విప్ ను కోరారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన చీఫ్ విప్ జీవీ అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.